స్వదేశంలో టీమిండియా ఎప్పుడూ బలమైన జట్టే. కానీ కొంతకాలంగా తడబడుతోంది. 2024లో న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ని కోల్పోయింది. గతేడాది సౌత్ ఆఫ్రికా చేతిలోనూ టెస్ట్ సిరీస్ లో ఓడింది. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ కు వన్డే సిరీస్ ను అప్పగించింది. దీంతో అసలు టీమిండియాకు ఏమైందనే చర్చ జరుగుతోంది. నిజానికి వన్డే సిరీస్ లో టీమిండియా భారీ అంచనాల మధ్యే బరిలో దిగింది. పూర్తి స్థాయి జట్టుతోనే ఆడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా బరిలో ఉండటంతో టీమిండియాకు తిరిగే ఉండదని అభిమానులు భావించారు. అందుకు తగినట్టే తొలి మ్యాచ్ లో శుభ్మన్ సేన గెలిచింది. కానీ ఓ దశలో భారత జట్టును న్యూజిలాండ్ వణికించేసింది. ఫస్ట్ వన్డేలో టీమిండియా విక్టరీ కొట్టినా రెండో వన్డేలో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. భారత బ్యాటింగ్ బౌలింగ్ లోని బలహీనతలను బయటపెడుతూ సిరీస్ ను ఆసక్తికరంగా మార్చింది. అయితే సిరీస్ డిసైడర్ కు ఇండోర్ ఆతిథ్యం ఇవ్వడంతో టీమిండియానే అభిమానులు ఫేవరెట్ గా చూశారు. ఎందుకంటే గతంలో ఇండోర్ లో భారత్ ఎప్పుడూ వన్డే మ్యాచ్ ను ఓడిపోలేదు. పైగా డిసైడర్ లో టీమిండియానే టాస్ గెలిచింది. దీంతో శుభ్మన్ సేనకు అడ్వాంటేజ్ అవుతోందనే చర్చ జరిగింది. న్యూజిలాండ్ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో ఈ మ్యాచ్ లో భారత్ కు తిరుగుండకపోవచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ టీమిండియా బౌలర్లు దూకుడు చూపించలేకపోయారు. డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ను కట్టడి చేయలేకపోయారు. మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ 337 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆ తర్వాత టీమిండియాకు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. అసలు సిరీస్ మొత్తంగా శుభారంభాలే లేవు. సిరీస్ డిసైడర్ లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అంచనాలు అందుకోలేకపోయారు. ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే కేఎల్ రాహుల్ 15 ఓవర్లలోపే పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ మాత్రం నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాతో కలిసి తన వంతు ప్రయత్నం చేశాడు. టార్గెట్ చేజ్ లో పోరాటం కొనసాగించాడు. ఒత్తిడిలోనూ సెంచరీతో ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ టార్గెట్ పెద్దది కావడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. వరుసగా 2 మ్యాచుల్లో చిత్తైన శుభ్మన్ సేన న్యూజిలాండ్ కు సిరీస్ ను సమర్పించేసుకుంది. పరువు పోగొట్టుకుంది. న్యూజిలాండ్ మాత్రం భారత్ పై ఆధిపత్యం చెలాయించింది. 8 మంది తొలిసారి భారత పర్యటనకు వచ్చిన పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ తో సంచలన విజయాలు అందుకుంది. గతంలో 4 ఐసీసీ టోర్నీలు సహా 16 సార్లు వన్డే క్రికెట్ ఆడేందుకు భారత్ కు వచ్చింది న్యూజిలాండ్. అయితే గతంలో సాధ్యం కాని ఫలితాన్ని ఇప్పుడు అందుకుంది. సరైన గేమ్ ప్లాన్ లేకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందనే చర్చ జరుగుతోంది. సిరీస్ మొత్తంగా చూస్తే పవర్ ప్లేలో భారత బౌలర్లు నిలకడగా వికెట్లు తీయలేకపోయారు. యావరేజ్ గా ఓవర్ కు 6.2 పరుగుల చొప్పున ఇచ్చేశారు. బలమనుకున్న స్పిన్ లో భారత్ తేలిపోయింది. సిరీస్ మొత్తంగా జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు. కుల్దీప్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. ఎక్కువ పరుగులు ఇచ్చేవాడు. ఫీల్డింగ్ లోనూ టీమిండియా విఫలమైంది. మొత్తంగా అన్ని విభాగాల్లోనూ శుభ్మన్ సేన హ్యాండ్సప్ అనేసింది. సిరీస్ ఓటమితో విమర్శలు ఎదుర్కొంటోంది.